హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ ఈరోజు కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. మార్కెట్ 25,180 దగ్గర. మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 2 కేసెస్, అది కూడా 25,100 నుంచి 25,400, 300 పాయింట్స్ రేంజ్లోనే 2 కేసెస్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఈరోజు కూడా హ్యూజ్ వోల్టాలిటీ క్రియేట్ చేసింది. ఒకసారి హై అండ్ లోస్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 25,485 విచ్ ఇస్ నియర్ టు 25,500. అలానే ఇంట్రాడేలో 24,966 హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రేంజే మోర్ దెన్ 500 పాయింట్స్ కనపడుతుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మార్కెట్ ఓపెనింగ్ చూస్తే 25,180 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 25,000 ఫిగర్కి చాలా దగ్గరలో 25,015 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది మేజర్గా 25,100ని 25,300. సో ఈ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది ఖచ్చితంగా అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈరోజు కూడా మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన బౌండరీస్ని బ్రేక్ చేస్తూ, సో ఇక్కడ టాప్ లెవెల్లో 25,300ని కూడా బ్రేక్ చేసి, సో అప్పర్ సైడ్లో ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,500 రౌండ్ ఆఫ్ ఫిగర్, సో ఇక్కడి వరకు వెళ్ళడం జరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా లోవర్ సైడ్ 25,100 కూడా కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ అవుతూ 25,000 లెవెల్కి కూడా బ్రేక్ చేస్తూ ఇంత లోని హిట్ చేసి ఫైనల్లీ ఈ 25,000 ఫిగర్కి చాలా దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇది ఇంకా వీకర్ సెక్షన్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఒక్కసారి కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే లాంగ్ బ్యాక్లో 25,100 నుంచి 24,800 ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ చాలా టైం అనేది స్పెండ్ చేసింది. సో మనం ఈ పాస్ట్ సినారియోస్ బట్టి మార్కెట్ని ఈ 300 పాయింట్స్ రేంజ్లోకి ఫిక్స్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. లేదు ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ రికవరీ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. బికాస్ చాలా లాంగ్ బ్యాక్ ఈ 24,800 బిలో మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. సో జస్ట్ ఒక 200 పాయింట్స్ ఎబోనే ఉంది. సో అందులోనూ కంటిన్యూస్గా 2 డేస్ బిగ్గర్ రేంజెస్ తోటి మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది. కాబట్టి వీ నీడ్ టు వెయిట్ మార్కెట్ ఎక్కడ హాల్ట్ తీసుకుంటుంది అని. సో ఇప్పుడు రేంజెస్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు, బట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ప్రెసెంట్ ఈ రేంజ్ అనుకుంటున్నాం 25,100 నుంచి 24,800. సో ఇది స్కిప్ అయితే మాత్రం లోవర్ సైడ్ ఒక బియరిష్ మోడ్లో మనం ఉంటాం. సో ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో ఈ మొమెంటం అబ్జర్వ్ చేద్దాం. సో నిన్న మనకి మ్యాక్సిమం రెడ్ క్యాండిల్సే వచ్చాయి. సో బయ్యర్ సెల్లర్స్ మొమెంటం లాస్ట్కి క్లోజ్ అయింది అని ఫిక్స్ అయ్యాం. అండ్ స్టార్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే మార్కెట్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ 9:15 నుంచి 10:45, సో 1.5 అవర్ పాటు ఈ జోన్ని రెస్పెక్ట్ చేసింది. బట్ ఈరోజు ప్రతి క్యాండిల్లో కూడా ఒక 100 పాయింట్స్ మొమెంటం చూడగలుగుతున్నాం. సో ఎప్పుడైతే ఈ 25,300 దగ్గర ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో వన్స్ టైం తీసుకుంది 25,300 దగ్గర. సో మనం ఆల్రెడీ దీన్ని అబ్జర్వ్ చేసాం కాబట్టి 25,300 నుంచి 25,100 ఒక క్రైటీరియా తీసుకున్నాం. అప్పర్ సైడ్ వెళ్తున్నప్పుడు 25,400 నుంచి 25,200 అని, సో 2 కేసెస్ని మనం అబ్జర్వేషన్లో ఉంచుకున్నాం. సో ఈ లెవెల్ బ్రేక్ చేశాక మనం థింక్ చేసిన లెవెల్ వచ్చేసి 25,400. బట్ విత్ ఇన్ షార్ట్ స్పానే 25,400ని కూడా హిట్ చేస్తూ 25,485 ఇది ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఈ హై నుంచి మార్కెట్ సడన్ ఫాల్ అయితే మనం ఈ సింగిల్ క్యాండిల్లోనే చూడొచ్చు. ఏదైతే మనం 200 పాయింట్స్ రేంజ్ సెకండ్ కేసులో ఎక్స్పెక్ట్ చేసామో, సో ఆ రేంజ్ అంతా ఈ క్యాండిల్లోనే తినేసింది. సో 25,400 నుంచి 25,200, 200 పాయింట్స్ ఫాల్, వెరీ బిగ్ ఫాల్. సో ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ ఎలాగైతే 25,100 దగ్గర సపోర్ట్ ఇచ్చిందో, సో ఈ లెవెల్ దగ్గర సెకండ్ టైం వచ్చింది కాబట్టి సపోర్ట్ వీక్ అయిపోయింది. ఈ సపోర్ట్ కాస్త మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత 25,100 నుంచి మనకి లోయర్ సైడ్లో 24,966 చూపిస్తుంది. బట్ బాడీ వైస్లో చూసుకుంటే ఇక్కడ బాడీ క్లోజింగ్ 24,993 అండ్ ఇక్కడ బాడీ ఓపెనింగ్ 24,992. సో మార్కెట్ ఈ 25,000 లెవెల్ దగ్గరే హాల్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఫైనల్గా క్లోజింగ్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ 25,000కి చాలా దగ్గరలో 25,015 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా చాలా టైం అనేది మనకి ఈ లెవెల్లో స్పెండ్ చేసింది. 150 నుంచి 330 వరకు మనం చూసుకున్నట్లయితే, సో ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ 2 అవర్స్ పాటు, ఈ 2 అవర్స్ పాటు ఇదే రేంజ్ని కంటిన్యూ చేసింది. కాబట్టి
సో ఒకవేళ కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అయితే బేరిష్ మోడ్లో ఉంటాం. లేదు స్టెబిలైజ్ అవ్వాలనుకుంటే ఒక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూడాలి. సో ఆ తర్వాతే మనం ఏదనేది డిసైడ్ అవుతాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు హ్యూజ్ వాలటాలిటీ ఉంది. మార్కెట్ చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఓపెనింగ్ 51,640. 51,640. నిన్న కూడా మనకి 51,600 అరౌండ్ ఇంట్రాడే లో ఉంది, 680 ఉంది. బట్ 51,700ని యాజ్ పారామీటర్ తీసుకుందాం. మనం తీసుకున్న లెవెల్స్ ఏంటంటే 51,700ని తీసుకుంటూ, సో అప్పర్ సైడ్ వచ్చేసి ఈ 300 పాయింట్స్ రేంజ్ అయినా, సో ఇది 52,000 ఫిగర్. లేదు 51,700 బిలో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా 51,300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ 400 పాయింట్స్ అయినా, అప్పర్ సెట్ 300 పాయింట్స్ అయినా, సో ఇలా ఈ 700 పాయింట్స్ రేంజ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసాం. మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకుంటే ఈలో నుంచి కూడా రికవర్ అవుతూ హై వచ్చేసి 52,358 వరకు వెళ్ళింది. సో 52,360 అని తీసుకుందాం. సో టోటల్గా ఇక్కడ మనకి రేంజ్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ నుంచి 360 + 360, సో ఇట్స్ మోర్ దెన్ 700 పాయింట్స్ ఓపెనింగ్ లెవెల్ నుంచి హై రీచ్ అయింది. అండ్ ఇంట్రాడే లో చూసుకుంటే 51,350 అరౌండ్ ఉంది. 51,350. ఇప్పుడు టోటల్ రేంజ్ మనకి హై అండ్ లోస్ ప్రకారం 1000 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,460. 51,460 యాక్చువల్ క్లోజింగ్. ఒక పెద్ద రెడ్ క్యాండిలే ఉంది. ఇంత హై నుంచి మార్కెట్ ఫాల్ అయింది అంటే బయర్స్ ఇంత హైకి తీసుకొచ్చిన తర్వాత సెల్లర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ విపరీతంగా డ్రాగ్ చేశారు. సో దీన్ని బట్టి కూడా మనం రేంజ్ అనేది చెప్పలేం. బట్ 51,300 బిలో ఖచ్చితంగా ఒక క్లోజింగ్ వచ్చింది అంటే 15 మినిట్స్ క్యాండిల్స్ 1 అవర్లో క్లోజ్ అయ్యాయి అంటే కంటిన్యూస్గా 4 క్యాండిల్స్. సో అప్పుడు ఇక్కడ వచ్చిన ఈ క్యాండిల్లో వచ్చిన లో ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బాడీ పరంగా ఓపెనింగ్ చూసుకుంటే 50,550 ఉంది. సో మనం తీసుకునే లెవెల్ వచ్చేసి 50,550. ఈ రేంజ్లోకి మార్కెట్ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ 750 పాయింట్స్. అండ్ ఒకవేళ టాప్ లెవెల్లో ఉంటే మనం ఈ 700 పాయింట్స్నే ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ కంటిన్యూస్గా 2 డేస్ పెద్ద రేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడైనా బ్రేక్ రావాలి. మండే రోజు చూద్దాం ఎలా ఓపెన్ అవుతుందో ఏంటా అనేది. క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది 51,640. సో యాక్చువల్గా మనం 51,700 దగ్గర మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసే లెవెల్ 51,700. సో 51,700 మనకి ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ లో చూసుకుంటే 51,670 ఉంది కాబట్టి, సో ఈ లోకి కొద్దిగా ఎబో ఒక 30 పాయింట్స్ ఎబో కాబట్టి సుమారుగా ఇది 51,700 అని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం టాప్ లెవెల్లో 52,000 రెసిస్టెన్స్ అనుకున్నాం. మార్కెట్ ఈ 52,000ని కొద్దిగా రెసిస్ట్ చేసినట్టే కనిపించింది. బట్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది 52,000 నుంచి. అండ్ టాప్ లెవెల్లో 52,350 వరకు వెళ్ళింది ఇంట్రాడే హై. సో రేంజ్ షిఫ్ట్ చేసుకుంది, కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది అన్నట్టు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ట్యూన్ చేశాయి. ఆ తర్వాత ఈ మ్యానిపులేషన్ తర్వాత సెకండ్ హాఫ్లో ఎగ్జాక్ట్లీ 12:15 క్యాండిల్ తర్వాత ఈ 12:30 క్యాండిల్లో మనం చూడొచ్చు మార్కెట్ ఒక్కసారిగా పెద్దగా పడిపోయింది. ఈ సింగిల్ క్యాండిల్లో వచ్చిన హై అండ్ లోస్ చూద్దాం. హై వచ్చేసి 52,300. 52,300 నుంచి ఇంట్రాడేలో 51,830 అరౌండ్ ఉంది. 51,830 విచ్ ఇస్ నియర్ టు 500 పాయింట్స్ ఒక్క 15 మినిట్స్ క్యాండిల్లో విపరీతంగా పడిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ యాస్టీస్ యాక్ట్ చేస్తుంది 52,000. సో అలా మనం ఈ 300 పాయింట్స్ రేంజ్ ఫస్ట్ 1 అవర్లో యాక్ట్ చేస్తే ఇక్కడ ఒక మ్యానిపులేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి సడన్ ఫాల్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. సో మనం ఏదైతే పార్టీషన్ అనుకున్నామో 51,700 ఖచ్చితంగా ఇక్కడ టైం అయితే తీసుకుంది. 1 అవర్ టైం తీసుకున్న తర్వాత ఈ లెవెల్ నుంచి బయటకు వచ్చేసింది. సో దెన్ ఒకవేళ 51,700 బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది 51,300 వరకు. సో ఆల్రెడీ లెవెల్ అయితే డ్రా చేసే ఉంది. ఈరోజు ఇంట్రాడే లో చూసుకుంటే 51,350 వరకు వెళ్ళింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ని అయితే ఖచ్చితంగా టచ్ చేసింది. సో ఇదొక్కటి మాత్రం ఒక మ్యానిపులేషన్ 52,000 నుంచి 52,350. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు సో స్మాల్ ప్లేయర్స్. సో ఆ టైంలో ఇక్కడ ఒక ట్రాప్కి గురై వన్స్ సడన్గా మార్కెట్ అయితే ఫాల్ అయింది. ఫైనల్లీ
ఇక్కడ బాడీ వైస్లో చూసుకుంటే చాలా మినిమల్ రేంజ్లో క్లోజ్ అయింది సెకండ్ హాఫ్లో 130 క్యాండిల్ నుంచి చూసుకుంటే. సో ఈ క్లోజింగ్ చూస్తే 51,560 ఉంది. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చూద్దాం, ఓపెనింగ్ 51,450 అరౌండ్ తీసుకోవచ్చు. సో 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. రేంజ్ అయితే ఇందాక డిస్కస్ చేసాం కదా డే వైస్లో, అదే రేంజ్. సో ఖచ్చితంగా మనం మండే రోజు మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని బట్టే మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.